చేసుకోనండి, వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటారు. కావాలంటే నేను కూడా పంపిస్తాను. అదే ముత్యాల ముగ్గులో డబ్బులు కొట్టేవాళ్ళు కావాలంటే వాళ్ళకి ఇస్తాను, పెట్టుకోమనండి, కొట్టుకోమనండి. ఎవడో తెలియదు, నువ్వు రాజమండ్రి చరిత్ర నీకు నాకు తెలియదా, బుచ్చి చరిత్ర మీకు తెలియదా, రాజమండ్రి అంటే బుచ్చి. ఇవాళ రెండు విషయాలు, ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ గురించి డబ్బాలు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఏంటో మీరు చేసింది? ఫ్లైఓవర్ ప్రాజెక్టు మురళీమోహన్ గారి టైంలోనే శాంక్షన్ అయింది. ఎక్కడ? దివాన్ చెరువు, లాలా చెరువు, మోరంపూడి, వేమగిరి, కడీపులంక, జొన్నాడ, ఈ ప్రాజెక్ట్ని భర్త గారి పుణ్యం అంటే పోయింది. దాన్ని పోవడానికి ఆయన ఐడియా ఏం వేసుకున్నాడు, ఒక రింగ్ రోడ్డు వస్తుంది, ఇది అక్కర్లేదన్నారు. మొత్తం ప్రాజెక్ట్ పోయింది. అది చెప్పారు, అప్పటికి అధికారులు చెప్పిన వెళ్ళిన ఆయన రింగ్ రోడ్డు వస్తుంది, అక్కర్లేదు, ఈ ప్రాజెక్ట్ అక్కర్లేదు అన్నారు. ఏమైంది? ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. శంకుస్థాపన చేశారు, గడ్కరీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు తణుకులోనే. ఇక్కడంతా అయిపోయాక ప్రాజెక్టు ఆగిపోయింది. రింగ్ రోడ్డు లేదు, ఏ రోడ్డు లేదు, రింగు లేదు, గింగు లేదు అన్నట్టు అయిపోయింది. పరిస్థితి ఏమైంది? మళ్ళీ ఆయన బతిలాడుకొని గడ్కరీ గారిని మళ్ళా బతిలాడుకొని, అది కూడా బతిలాడుకొని నా పరువు పోయేలా ఉందంటే మోరంపూడి ఒకటే వచ్చింది. వస్తున్నా నేను 4-5 సార్లు వెళ్ళా. నేను ఎప్పుడైనా పబ్లిసిటీ ఇచ్చానా? నేను 4-5 సార్లు వెళ్ళి పీడీ దగ్గర కూర్చున్నా. కాంట్రాక్టర్ లోపంగా కనపడుతుంది. ఎందుకంటే 3 ప్రాజెక్టులు, 1 మోరంపూడి, 2 జొన్నాడ, 3 తణుకు. అవి 2 ఇంకెక్కడేసిన వాళ్ళు అక్కడే ఉన్నాయి. ఇది ఒక లైన్కి వచ్చేసింది. కాంట్రాక్టర్ వెనక ముందు అంటున్నారు బిల్స్ కోసం, ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం. నేను 3-4 సార్లు వెళ్ళాను. పబ్లిసిటీ ఇచ్చానా? సర్వీస్ రోడ్లే కాదు, మొత్తం ప్రాజెక్ట్ అధికారులు తీసుకొని దివాన్ చెరువు దగ్గర నుంచి కడీపులంక దాకా వాళ్ళని తీసుకెళ్ళా. ఎక్కడెక్కడ కలవ